ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు క్రీస్తు బాధలను గురించి, మరణం గురించి మనం 40 రోజులుగా ప్రార్థనలు మునిగి ఉన్నాం. క్రీస్తు శ్రమలను భక్తిపూర్వకంగా ధ్యానించి ఉన్నాం. మరి అటువంటి ముళ్ళ తలంపులు ఇప్పుడు మనం ఆనంద పరవశులు అవుతూ ఉన్నాం. ఎందుకంటే గులాబీ చెట్టుకి ముళ్ళు మాత్రమే కాదు, అందమైన గులాబీ పూలు ఉన్నాయి. అదే క్రీస్తు జీవితంలో శ్రమలు మాత్రమే కాదు, ఆనందం కూడా వెళ్ళి విరుస్తూ ఉన్నది. అది ఉత్థాన పండుగ. మన జీవితంలో క్రీస్తు ప్రభుని మనం ధ్యానించాలంటే ఆ ప్రభు యొక్క మరణం, ఆ ప్రభు యొక్క ఉత్థానం మన జీవితానికి ఎంతో పునాది వేస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా పాప పరిహారం జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు యొక్క ఉత్థానము ద్వారా మనందరకు జీవం ప్రసాదింపబడుతూ ఉన్నది. ఈ రెంటి కలయికే రక్షణ కార్యం. మనం ఈ రోజున ఎంతో ఆనంద పరవశులు అవుతూ ఆ క్రీస్తు యొక్క క్రొత్త వెలుగును పొందుతూ ఉన్నాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అని మనం ఒక నానుడి విన్నాం. పూర్వ కాలపు ఒక హితబోధ ఆలకించి ఉన్నాం. అసత్యము నుండి సత్యానికి మనం రావటం అనేది ఒక గొప్ప పరమార్థమే. అదేవిధంగా మరణము నుండి జీవానికి రావటం, మృత్యోర్మ అమృతం గమయ, ఎంత గొప్ప విశేషమో చూడండి. ఆయన భక్తి విధేయతలకు అలవాటుడు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించను. అదేవిధంగా తాను పొందిన బాధల ద్వారా ఆయన విధేయుడు ఉండుట ఆయన అభ్యసించనని. మరి యేసు ప్రభు తాను తెలియపరిచి ఉన్నారు. తన జీవితంలో అనేక మార్లు తెలియపరిచి ఉన్నారు. తాను మరణిస్తానని, ఎన్నో బాధలు పొందుతానని, మరణిస్తానని, అటు తర్వాత పునరుత్థానుడు అవుతాడని శిష్యులకు అంతగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. మరి యోహాను వారు తెలియపరిచిన ప్రకారంగా మరణము పునరుత్థానము అది ఒకే సమయప్పుడు జరిగి ఉన్నాయని, అది ఒక వేదాంత సత్యం. కానీ మనకు అవగాహన నిమిత్తమే మూడవ రోజున యేసు ప్రభువు కూడాను మరి ఆనాడు మరి యోనా విషయంలో తెలియపరుచున్నారు. యోనా ఏ విధంగా తిమింగల గర్భములో 3 రోజులు ఉన్నారు, అదేవిధంగా యేసు ప్రభువు కూడా భూగర్భములో 3 రోజులు ఉంటారని, అటు తర్వాత పునరుత్థానుడు అవుతాడని కూడాను అని సమాధి చేసిన తర్వాత మరి అక్కడ స్త్రీలు ప్రత్యేకంగా చూసి ఉన్నారు. ఉదయాన మరి అనేక మంది స్త్రీలు ఆ ప్రభు యొక్క సమాధి దగ్గరకు వచ్చి ఉన్నారు. ఈనాడు సువార్త పఠనం ప్రకారం మనం ధ్యానించినట్లయితే మరి మగ్దలా మరియా ఒక సమాధి దగ్గరకు వచ్చి అక్కడ విలపిస్తూ ఉన్నది. ఎందుకని? ఖాళీ సమాధి ఉందని, ఆ ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఉన్నారని. కానీ ప్రభు ఆమెకు కనిపించి గొప్ప సందేశం ఇచ్చి ఉన్నారు. నేను ఇంకా మోక్షారోహణమై కాలేదు, ఈ విషయాన్ని అపోస్తలకి, నా శిష్యులకి తెలియపరచమని కూడా ప్రభు ఆదేశించి ఉన్నారు. ఎంత గొప్ప పరమానందమో చూడండి. ఆ ప్రభుని చూసినప్పుడు తోటమారు అనుకొని ఆమె, అయ్యా నా ప్రభువుని తీసుకుని వెళ్ళినట్లయితే నువ్వు తెలియపరచు, నేను ఎత్తుకొని పోతాను అని అంటే ఎంత గాఢంగా ఆమె ప్రేమించిందో. అపోస్తులకి అపోస్తురాలని ఈ మగ్దలా మరియమ్మ ద్వారా మనం గ్రహించవచ్చు. అందుకే మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు యొక్క మరి ఆ ఉత్థానం అనేది మనకు ఎంతో గొప్ప విషయం. ప్రభు ఉత్థానం తర్వాత శిష్యులు కల్పించి మీకు శాంతి కలుగునుగాక. అదేవిధంగా ప్రత్యేక అపోస్తులు కూడాను ఏమి బోధించారు? క్రీస్తు ఉత్థానము కానట్లయితే మా బోధ, మీ విశ్వాసము 2 వ్యర్థమే అంటున్నారు కూడాను. యేసు ప్రభు యొక్క ఉత్థానం ద్వారా మనం గొప్ప భాగ్యాన్ని పొంది ఉన్నాం. మన శాంతి కాముకుడు యేసు ప్రభు. ఉత్థానం తర్వాత మనకు శాంతి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి మన దాన్ని పరవశలు చేస్తూ ఉన్నారు. జీవితంలో ఎన్ని ఉన్నా కానీ శాంతి లేనట్లయితే మన అందరం కూడాను ఎంతో బాధలో కుంగిపోతూ ఉంటాం. సంతృప్తి ఉండాలి, శాంతి ఉండాలి. శాంతి కాముకుడే ప్రభు. ఆ ప్రభు పుట్టినప్పుడు కూడాను పరలోకం దూతలు వచ్చి మంచి మనసు గల వారికి శాంతి సమాధానం పలుకుతూ ఉన్నారు.
అదేవిధంగా ఉత్థానమైన తర్వాత కూడాను మనకిచ్చే గొప్ప భాగ్యము శాంతి, అదే ప్రత్యేకమైన కాంతి అని దేదీప్యమానమైన జ్యోతి. మన జీవితం అన్ని వేళల్లో కూడాను సంతృప్తిగా ఉండాలంటే ఆ ప్రభు నుండి మనము ఆ శాంతిని, వెలుగును పొంది శాంతి కాముకులుగా, అదేవిధంగా వెలుగుపుతులుగా జీవించే వరం దయచేయమని దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.